హాయ్ అండి. నా పేరు ప్రవీణ. మా అమ్మాయి పేరు మౌనిక. మేము ఇంతకుముందు వేరే హాస్పిటల్స్‌కి 2, 3 హాస్పిటల్స్‌కి తిరిగాము. ఒకసారి అబార్షన్ అయింది. అబార్షన్ అయిన తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అన్నారు, "ఇప్పుడప్పుడే పిల్లల ప్లానింగ్ వద్దు. మీరు వేరే ప్లానింగ్ అంటే ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది ఆమెకి. ఇప్పుడు ప్లానింగ్ అవసరం లేదు. పిహెచ్‌సి అలాంటి ప్రాసెస్ చేసిన తర్వాతే మీరు ప్లాన్ చేసుకోవాలని" చెప్పాను. అయినప్పుడు మేము మా నమ్మకం ప్రొటెక్షన్ టెరిస్ హాస్పిటల్కి వచ్చి మొదటిసారి కన్సల్ట్ అయిన తర్వాత మాకు చాలా ధైర్యం వచ్చింది. మా అమ్మాయి ప్రెగ్నెన్సీ మంచిగా హార్ట్ బీట్ అంతా మంచిగా ఉంది. 5th మంత్ వరకు వెయిట్ చేస్తుంటాము. ఆ తర్వాత మేమేం చెప్పలేము మా అన్నాను డాక్టర్ గారు. ఆయన తర్వాత కూడా 5th మంత్ కూడా దాటి అయిపోయింది, మంచిగానే ఉంది అప్పటి వరకు. మళ్ళీ 7th వరకు వెయిట్ చేద్దామమ్మా. అది కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం చాలా ఉంది. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలని ఉన్నారు. అది కూడా దాటి మీరు 9th మంత్ వరకు వచ్చాము. 9th మంత్ వరకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఉంటుంది డెలివరీ అవ్వకుండా ఉంటుందని నేను కూడా అసలు నమ్మకంగా లేకుండా ఉన్నాను. అయినా కూడా ఇన్ని రోజులు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది నాకు అని డాక్టర్ కూడా చాలా ఫీల్ అయ్యారు. బాగా సంతోషంగా డాక్టర్ గారు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంతగా ఉందని. తీశారు, మంచిగా చేశారు ఆపరేషన్. ఎంత కండిషన్ చాలా క్రిటికల్గా ఉన్నా కూడా ఏం కాదమ్మా, మీకేం కాదు, నేను వేరే డాక్టర్ని పిలిచి సర్జరీ చేస్తాను, మదర్కి బేబీకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను మంచిగా ఆపరేషన్ చేస్తాను, మీరేం భయపడకండి, ఇంకా 2 వీక్స్ ఆగండి, మేము 36 వీక్స్లో చేయండి సార్ అని బతిమాడాము. అయినా కూడా సార్ వెయిట్ చేద్దామమ్మా, ప్రీమెచ్యూర్ డెలివరీ అయితే బేబీని ఎన్ఐసీలో పెట్టాల్సి ఉంటుంది, వద్దు అని అంటే సరే సార్ అని 2 వీక్స్ తర్వాత వస్తే ఇప్పుడు మంచిగానే ఉంది, బేబీ 3 kgs వరకు ఉంది, చేసేద్దాము అని 2 days తర్వాత అడ్మిట్ అవ్వడం చేద్దామన్నారు. నిన్న ఆఫ్టర్నూన్ ఆపరేషన్ చేశారు. చేసేటప్పుడు కూడా మాకు చాలా టెన్షన్ అండి. 20% ఇంజ్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కిడ్నీకి కానీ పాస్ పోసే అదే దానికి కానీ ఇంజ్యూరీ అయ్యే అవకాశం ఉంది, మేము చెప్పలేము. దానిలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వేరే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ బ్లడ్ కూడా పోతే మళ్ళీ బ్లడ్ ఎక్కించాలి. ఓ నెగిటివ్ వస్తుంది, బ్లడ్ కూడా ఎక్కించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నేను ఎంత టైం పడుతుందో కూడా ఆపరేషన్ చెప్పలేమని అన్నారు. దేవుడికి వందనాలు. పూర్తిసారి హాఫ్ అన్ అవర్లో పేకిట్ బయటికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. హాస్పిటల్